then we will see this plus plus operator overloading now. అందరికి అన్ని అర్థమవుతున్నాయి టాపిక్స్ క్లియర్గా? నా చాట్ బాక్స్లో అందరు రెస్పాండ్ అవ్వడమ్మా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను మీకు బిగినింగ్ నుంచి చెప్తున్నాను, మీరు డౌట్స్తో నెక్స్ట్ క్లాస్కి మూవ్ అవ్వకూడదు. ఓకే, డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఏ క్లాస్లో డౌట్స్ ఆ క్లాస్లో క్లారిఫై అవ్వాలి. కనీసం నెక్స్ట్ క్లాస్లో స్టార్టింగ్లో అన్నా మీరు క్లారిఫై చేసుకొని ఎంటర్ అవ్వాలి తర్వాత క్లాస్కి. అంతేగాని మీకు తెలియకపోయినా అట్లాగే కూర్చున్నారనుకోండి, మీరే సఫర్ అయ్యేది చివరిలో. ఎగ్జామ్ రాయలేరు. రెండోది ఫైనల్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారనేది మనం చెప్పలేము. ఓకే, వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ అయినా అడగొచ్చు. సో మనం ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కానీ రాయగలిగేటట్టుగా ఉండాలి. సో మీ కాన్సెప్ట్స్ అన్నిటి మీద మంచి గ్రిప్ ఉందనుకోండి, సో యూ ఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఎనీ ప్రోగ్రామ్. సో వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్ దే హ్యావ్ గివెన్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ if you know how to prepare the program. Okay, so that is Emma, right? అయితే present ఈ ప్లస్ ప్లస్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా ప్రీవియస్ కాన్సెప్ట్స్లో డౌట్స్ ఉంటే కనుక మీరు అడగండి, అడిగి తెలుసుకోండి. ఎస్పెషల్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మీకు కంపల్సరీ ప్రతి కాన్సెప్ట్ ప్రోగ్రామాటిక్గా ఎలా ఉంటుందో తెలియాలి. థియరిటికల్గా ఏముందో చదివితే మీకు అర్థమవుతుంది, బట్ ప్రోగ్రామాటికల్గా కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, అవి కూడా తెలుసుకోవాలి. ఓకే, ఫైన్. మరి ఈ ప్లస్ ప్లస్ ఆపరేటర్ గురించి ఆల్ ఆఫ్ యూ మ్యూట్ యువర్ మైక్స్. రైట్, ప్లస్ ప్లస్ ఆపరేటర్ ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఐ మీన్ మీ డౌట్ ఎగ్జాక్ట్గా డౌట్ ఏంటి? ఎస్, బేసికల్లీ వి నో దట్ the main intention of operator overloading is applying the predefined or existing operators to the user defined data types, so that is classes. అర్థమైందా? మన దగ్గర ఎగ్జిస్ట్ అయిన ఆపరేటర్స్ని యూజర్ డిఫైన్ డేటా టైప్స్కి అప్లై చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అంతేగాని ఆపరేటర్ ఓవర్లోడింగ్ నాట్ ఫర్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే మనకి ప్రీ డిఫైన్డ్గా ఉన్న డేటా టైప్స్ కోసం కాదు. ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఓన్లీ ఫర్ ఆబ్జెక్ట్స్, ఓన్లీ ఫర్ క్లాసెస్. అండర్స్టాండ్? ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకే, you should not apply operator overloading for built-in data type elements. It is not correct. So, yes, any doubt? At 48, any doubt? So otherwise mute your mic. Quick. Yes. Why today only 47 members? What about to the remaining people? Yes, okay, no problem. Please all of you see here. Yes, here we are mainly dealing with two types of operators for operator overloading. Understand? The first one is binary operators and the second one is unary operators. Okay, yes, we already know about that. Binary operator requires two operands. You please remember that. In the case of binary operators, we required two operands, but in the case of unary operator, we required exactly one operand. Understand? Is it clear? Chat box.
Binary operator for two operands, unary operator for single operand. You please remember that all these operands are objects only. Understand, we should not apply these overloaded operators on built-in data types. అంటే built-in data types create చేసిన elements మీద apply చేయం. We are going to apply these operations on objects only. Okay, is it clear? Fine. Next, ఇప్పుడు how programmatically this overloading can be implemented in C++. Okay, now we will see that. చెప్పండి, మీకు ఇదేనా డౌట్, ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమా? లెట్ మీ నో ఇమీడియట్లీ. మా రెస్పాండ్ 61 and 58. నెక్స్ట్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దామా? ఇంకేమన్నా పాయింట్స్ మీకు అర్థం కానీ ఏమైనా ఉంటే చెప్పండి, ఐ విల్ డిస్కస్. లేకపోతే ప్లస్ ఆపరేటర్, ఐ మీన్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అసలు ప్రోగ్రామాటికల్గా ఎలా ఉంటుంది ఆ ఎగ్జాంపుల్ వైపు విల్ మూవ్ టు ది ఎగ్జామ్. రెస్పాండ్. ఓకే, 61 రెస్పాండ్. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఎందుకంటే వీళ్ళిద్దరే అడిగారు, మిగిలిన వాళ్ళు మీరు ఒకవేళ మీకు అర్థం కాకపోయినా కానీ మీరు అడుగుండ్రు. సో అందుకని చెప్పేసి అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. అండర్స్టాండ్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఇంటరాక్ట్ విత్ మీ. ఓకే, నేను మీరు ఈ చిన్న డౌట్ అడిగారు ఏంటి, మీకు ఇది కూడా తెలియదా ఎట్లా అని నేనేం మిమ్మల్ని అన్నాను. సో యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. సో నవ్ యు ఆర్ అటెండింగ్ టు దిస్ క్లాసెస్ ఫర్ లెర్నింగ్. మీకు తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి క్లాసెస్ అటెండ్ అవుతున్నారు. కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. రైట్, నవ్ we will move to the practical approach of unary operator, that is plus increment operator, that is plus overloading. Generally we will use this plus operator as an increment operator to increase the value which is stored in a so called variable. అంటే ఇప్పుడు మనకు సపోజ్ మనకు ఒక వేరియబుల్ ఉంది. Suppose here I have a variable x, and in that variable x I have value 2. So I want to increment x value by 1. అప్పుడు మనం ఎలా చేయొచ్చు, ఒకటి పాసిబిలిటీ ఎలా చేయాలి, x equals to x plus 1 అని. అండర్స్టాండ్, సెకండ్ పాసిబిలిటీ x plus. ఓకే, this is one possibility, this is second possibility, second approach. Understand? So now we are talking about the second approach. Okay, here plus is considered as one special kind of operator which is named as increment operator. Is it clear? Which is named as increment operator. So the purpose of increment operator here is to increment the value of the variable by 1. Understand? ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూని ఒకటి ఇంక్రిమెంట్ చేసి x లో స్టోర్ చేయడం. సో దట్ ఈస్ ద మెయిన్ టాస్క్ ఆఫ్. ఓకే, సేమ్ likewise instead of the variable x, here what I want to do is I want to provide the operand as object. చూడండి, ఇక్కడ మనకి ఆపరెండ్ ఏంటి, వేరియబుల్, కానీ ఇక్కడ మనకు ఆపరెండ్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకే, it is not possible to apply plus operator directly on the object. Okay, increment operator cannot handle the object as an operand initially. Is it clear? మీకు అందరికీ అది అర్థమవుతుందని నేను చెప్పేది. ప్లస్ ఆపరేటర్ బై డిఫాల్ట్ ఆబ్జెక్ట్స్ మీద అసలు అప్లై అవ్వదు. ఓకే, ఇఫ్ యూ ట్రై టు అప్లై దట్ యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్. సో ఎందుకని అంటే ప్లస్ ఆపరేటర్ ఓన్లీ ఇంప్లిమెంటెడ్ ఫర్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. ఇక్కడ ఓబిజే అనేది it is belongs to some user defined data type.
అంటే ఇట్ ఈస్ బిలాంగ్స్ టు వన్ క్లాస్. క్లాస్ ఈజ్ అన్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇజ్ ఇట్ క్లియర్? క్లాస్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైపు. ఆబ్జెక్ట్ అనేది ఆ క్లాస్ టైప్కి సంబంధించిన ఒక వేరియబుల్. ఓకే, ఇక్కడ మనకి ప్లస్ ప్లస్ ఆపరేటర్ దేనికోసం తయారు చేసింది? ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఫర్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్, నాట్ ఫర్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ బేసికల్లీ. అందుకని మనకి ఇది కుదరట్లేదు ఆబ్జెక్ట్ మీద ప్లస్ ప్లస్ ఆపరేటర్ని అప్లై చేయడం. ఓకే, ప్లస్ ప్లస్ ఆపరేటర్ కెనాట్ బి టేకెన్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఆపరెంట్. సో దట్ ఈస్ వై వి విల్ గెట్ ఇన్ ద ప్రోగ్రామ్. అయితే మనకి ఈ సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీ హ్యావ్ ఎన్ అప్రోచ్ to enhance the functionality of an existing operator and to extend its availability to the user defined data types like classes. నేను చెప్పిన పాయింట్ ఇక్కడ ఎన్హాన్స్. ఓకే, దీన్ని మనం ఇప్పుడు యూజర్ డిఫైన్ డేటా టైప్స్ కూడా అవైలబుల్ గా ఐ మీన్ దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటి? ఐ వాంట్ టు అప్లై దిస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ టు ది ఆబ్జెక్ట్, దిస్ ది ఎక్స్టెన్షన్. అండర్స్టాండ్, దిస్ ఇస్ వాట్ మై ఎన్హాన్స్మెంట్, మై రిక్వైర్డ్ ఎన్హాన్స్మెంట్. ఓకే, సో ఇలా చేయాలి అంటే మనం ఈ అప్రోచ్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? త్రూ ఆపరేటర్ ఓవర్లోడింగ్ మెకానిజం ఓన్లీ. సో ఇట్ ఈస్ దేర్ ఇన్ సి ప్లస్ ప్లస్. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటనేది ఒకసారి చూద్దాం. ప్లీజ్ ఆల్ ఆఫ్ యు లిసన్ కేర్ఫుల్లీ. ఎస్, ప్రోగ్రామ్ అక్కడ టైప్ చేయనా డైరెక్ట్గా ఇక్కడ చూద్దామా? ఎడిటర్లోనా లేకపోతే ఇక్కడ టైప్ చేసి ఇక్కడ ట్రేస్ చేద్దామా? రెస్పాండ్ సమ్వన్ ఆర్ అట్లీస్ట్ ఇన్ చాట్ బాక్స్. Some poor network connectivity, my voice is breaking. I already informed to the network administrator. చూడండి, మీకు కూడా కనిపిస్తుంది ఇక్కడ చూడండి, బ్యాడ్ నెట్వర్క్ క్వాలిటీ. Yes, your network is causing poor call quality. So what can I do? ఓకేనమ్మా, దీనివల్ల బహుశా మరి నా వాయిస్ బ్రేక్ అయితే అయి ఉండొచ్చు. ఓకే, బట్ కొంచెం జాగ్రత్తగా వినండి. రైట్. సరే, మీకు యాక్చువల్ కాన్సెప్ట్ అందరికి అర్థమైందా నేను చెప్పింది? అసలు ఆపరేటర్ ఓవర్లోడింగ్ దేనికోసం? ఆపరేటర్ ఓవర్లోడింగ్ అసలు ఇంట్రడ్యూస్ చేసిందే యూజర్ డిఫైన్ డేటా టైప్స్ కోసం. ఎందుకని? మనకున్న అన్ని ఆపరేటర్స్ ప్రీ డిఫైన్ డేటా టైప్స్ మీద వర్క్ అవుతాయి, కానీ యూజర్ డిఫైన్ డేటా టైప్స్ మీద వర్క్ అవ్వవు. సో అవి వర్క్ అయ్యేలాగా చేయడానికి మనకి ఆపరేటర్ ఓవర్లోడింగ్ పనిచేస్తుంది. సో దట్ ఈస్ వై వీఆర్ గోయింగ్ ఫర్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ మెకానిజం. ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. అసలు లేకపోతే మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారో లేకపోతే లేదా అనేది నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్ అట్లీస్ట్. So do you understand what I'm telling? Yes. Okay. So operator overloading main purpose adi. Okay, fine. ఇప్పుడు ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ని ఇంప్లిమెంట్ చేసే వే మనకి చాలా సింపుల్. ఓకే, ఆ కీ పాయింట్స్ ఏంటో నేను మీకు ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కేర్ఫుల్లీ నోట్ డౌన్ ఆల్ దీస్ పాయింట్స్. ఓకే, దీస్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కీప్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ మైండ్. ఓకే, అండ్ యాజ్ వెల్ యాజ్ నోట్ డౌన్ దీస్ పాయింట్స్ ఇన్ యువర్ నోట్బుక్ ఆల్సో. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అవేంటంటే చూడండి, యూనరీ ఆపరేటర్ అయితే మీరు ఎలాంటి ఆపరెంట్ని మనం ఓవర్లోడ్ చేసే ఫంక్షన్కి ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్గా పంపించాల్సిన అవసరం లేదు.
Okay, not required to specify any operand explicitly in at the time of operator overloading. ఎప్పుడు in the case of unary operator. అర్థమవుతుంది అందరికి చెప్పేది. యూనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి? ప్లస్ ప్లస్, మైనస్ మైనస్, సింగిల్ మైనస్. సింగిల్ మైనస్ ఇన్ ద సెన్స్ సైన్ రిప్రజెంటేషన్ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ ఒక డైమెన్షన్లో, ఇంకొక డైమెన్షన్లో బైనరీ ఆపరేటర్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ యూనరీ ఆపరేటర్ దగ్గర అవసరమే లేదు. ఓకే, బైనరీ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేసేటప్పుడు అంటే ప్లస్ కానీ, ఓకే, ఇక్కడ బైనరీ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ కానీ, లేకపోతే మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ, ఇలా అంటే రెండు ఆపరెంట్స్ ఖచ్చితంగా మనం ఆ టాస్క్ని ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి అవసరమైన ఆపరేటర్స్ని బైనరీ ఆపరేటర్స్ అని అంటాం. బైనరీ ఆపరేటర్ని ఓవర్లోడ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఒక ఆపరెంట్ని ఎక్స్ప్లిసిట్గా ఆర్గ్యుమెంట్ కింద తీసుకోవాల్సిందే. నో ఆల్టర్నేటివ్ వే. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందని నేను చెప్పేది. రెస్పాండెంట్ చాట్ ఎస్, ఇంకా అసలు ఎలాంటి డౌట్ ఉండకూడదు. అందరు జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఫైన్, చెప్పండి ఏంటి ఇక్కడ కండిషన్? యూనరీ ఆపరేటర్ అయితే ఆపరెంట్స్ మనం ఎక్స్ప్లిసిట్గా ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్లోకి తీసుకోవాల్సిన నెసెసిటీ. బట్ బైనరీ ఆపరేటర్స్ అంటే ప్లస్, అడిషన్ ఆపరేషన్, సబ్ట్రాక్షన్ ఆపరేషన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఆపరేషన్ ఇట్లాంటివి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ఆపరెంట్ని ఎక్స్ప్లిసిట్గా తీసుకోవాల్సిందే. ఎందుకని ఒకే ఆపరెంట్ని తీసుకోవాల్సి మనకు కావాల్సింది అని అంటే, చూడండి మీరు బ్రాకెట్లో అంటే ఓవర్లోడింగ్ ఫంక్షన్లో ఆ బ్రాకెట్స్లో ఆపరెంట్ సెకండ్ ఆపరెంట్ అవుతుంది. బై డిఫాల్ట్ ఒక ఆపరెంట్ డైరెక్ట్గా మనకు పాస్ అవుతుంది. ఆ ఆపరెంట్ డైరెక్ట్ మనం ఎక్కడ పాస్ చేస్తున్నాం? మెయిన్ ఫంక్షన్లో నుంచి పాస్ చేసాం, OBJ1 ప్లస్ OBJ2. కానీ OBJ2 ఒక్కటే ఎక్స్ప్లిసిట్గా వెళ్తుంది. OBJ1 డైరెక్ట్గా మీరు ఇక్కడ ఈ ఫంక్షన్ని ఆ ప్లస్ ఆపరేటర్ని మనం అక్కడ కాల్ చేసే దగ్గరే డైరెక్ట్గా ఆపరెంట్ని మనం పంపించేస్తుంది దానికి. ఓకే, అది డైరెక్ట్ ఆపరెంట్. ఆ ఆపరేటర్ ఓవర్లోడింగ్లో మాత్రమే ఈ మెకానిజం. ఓకే, ఒకటి డైరెక్ట్ ఆపరెంట్ ఉంటుంది, ఇంకొకటి ఇండైరెక్ట్ ఆపరెంట్ ఉంటుంది. ఆ ఇండైరెక్ట్ ఆపరెంట్ని మనం ఎక్స్ప్లిసిట్గా ఆర్గ్యుమెంట్ లాగా తీసుకుంటాం ఓవర్లోడింగ్ ఫంక్షన్లో. ఇది క్లియర్? ఈ రోజు క్లాస్ మాత్రం ఖచ్చితంగా యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను. అందరు కంపల్సరీ మీరు ఆ వీడియోని యూజ్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ మీరు అర్థమైనవి అని అంటున్నారు, కానీ మీకు ఎంతమందికి అర్థమవుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. సో ఖచ్చితంగా ఈ క్లాస్ అయిపోగానే ఈ వీడియో మాత్రం అప్లోడ్ చేస్తాను. అందరూ మీరు ఇది యూజ్ చేసుకోండి. ఓకేనా? ఫైన్. Right. Now we will see how practically these are implemented and which one is direct operand and which one is indirect operand. What exactly happening there? We want to know that. Okay, right. Please follow me carefully for better understanding of hash include iostream. Yes, it is the basic, we know that. ఇంకా బ్రేక్స్ వస్తున్నాయా లేకపోతే వాయిస్ మామూలుగానే ఉందా? If everything is fine, provide message call now. If any breaks takes place in my voice, break out for 3 only. Maybe because of your bad network is breaking, sir. 61.3. Yes. మళ్ళీ విషయానికి లైక్లు ఎందుకు లేము? ఎస్ ఓకే.
Just a minute, I want to move to the mobile network. I will disconnect from the college network and I will move to the mobile net. Wait a moment. Yes. It's fine. Fine. Yes. First statement is always is preprocessor direct to command. Yes, in C++, iostream.h is the main header file. Second one class. Here my class name is sample. Okay. And class is closed here. My screen now. Is everything is fine? Yes, sir. Okay, fine. Please all of you follow the class. Right. Yes, here I have a variable x and I have another variable y. Two variables I have in this class. Right. I want to initialize the variables x and y dynamically. Name of object creation. Void operator plus, now I am talking about plus binary operator. Okay, in the next I mean ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్లో ప్లస్ ప్లస్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఫైన్, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సీ దిస్. సో దిస్ ఈస్ ది బైనరీ ఆపరేటర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈస్ ది బైనరీ ఆపరేటర్. ఎందుకని ఎడిషన్ ఆపరేషన్ చేయాలంటే హౌ మెనీ ఆపరెంట్స్ యూ రిక్వైర్డ్? You required exactly two operands. Two operands are required here if you want to perform addition operation. So here, what is the syntax for implementing operator overloading? Return type like an ordinary function, followed by the mandatory keyword operator, followed by symbol. And which symbol you want to enhance? So that operator symbol should be specified as the third argument, and that operator symbol is considered as the function. You please remember that function name. Okay, so I clearly told that మీరు ప్లస్ ఈజ్ అండ్ బైనరీ ఆపరేటర్, ఇట్ రిక్వైర్స్ టూ ఆపరెంట్స్. ఆ రెండు ఆపరెంట్స్లో ఓన్లీ ఒక్క ఆపరెంట్నే మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం, అవుట్ సైడ్ నుంచి ఒక్క ఆపరెంట్నే తీసుకుంటాం. సెకండ్ ఆపరెంట్ అంటే ఒక ఆపరెంట్ వచ్చేసి డైరెక్ట్గా ఆపరేషన్ని మనం పెర్ఫామ్ చేసేటప్పుడే అప్లై అయిపోద్ది. ఓకే, ఒక ఆపరెంట్ ఏమో మనం పాస్ చేయాలి. సో అందుకని ఇక్కడ మనం ఆపరెంట్ని స్పెసిఫై చేయాలి. ఇక్కడ నేను సపోజ్ శాంపిల్ క్యూ అని చెప్పేసి ఇచ్చాను అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఆపరెంట్ క్యూ అయిపోద్ది. ఈ ఆపరెంట్ ఇది సెకండ్ ఆపరెంట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడు సెకండ్ ఆపరెంట్ కింద తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఆపరెంట్ మనం డైరెక్ట్గా ఈ ఆపరేటర్ని అప్లై చేస్తాం కదా మెయిన్ బ్లాక్ నుంచి, అక్కడ ఉన్న ఫస్ట్ ఆపరెంటే దీనికి డైరెక్ట్ ఆపరెంట్ అవుతుంది. ఓకే, సెకండ్ ఆపరెంట్ ఈ బ్రాకెట్లోకి వచ్చి పడుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? అదనమాట మీనింగ్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దాట్. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏ, వై ఈక్వల్ టు బి తీసుకుంటున్నాను ఇక్కడ బి. ఫైన్. సో ఇప్పుడు ఈ క్లాస్లో ఉన్న వేరియబుల్స్కి వాల్యూస్ మనం డైనమిక్గా పాస్ చేస్తున్నాం బయట నుంచి.
ఓకే, ఏకి ఇచ్చే వాల్యూ వచ్చేసి ఎక్స్లో ప్లేస్ అవుతుంది, బి వాల్యూ వచ్చి వైలో ప్లేస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ వైలో సమ్ వాల్యూస్ వచ్చేస్తాయి, రైట్? సో ఇప్పుడు ఈ ఆపరెంట్స్ మీద మనం ఆపరేషన్ని పెర్ఫామ్ చేయబోతున్నాం. చూడండి ఎలా చేస్తాం ఏంటనేది, రైట్? ప్లీజ్ ఆల్ ఆఫ్ యు లిసన్ టు మీ. ఇక్కడ వాయిడ్ అన్నాం కాబట్టి మనం రిజల్ట్ని ఖచ్చితంగా ఇక్కడే ప్రింట్ చేసేస్తాం. ఓకే, ఫైన్. క్యూ డాట్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఉన్న ఎక్స్. అంటే ఇప్పుడు నాకు సపోజ్ ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ అవసరంలా, ఒక ఆపరెంట్ ఆల్రెడీ వస్తుంది అంటున్నాం కదా, సో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు మీ. ఒక్క ఆపరెంట్ సరిపోతుంది నాకు, అందుకని నేను ఏ ఒకటి తీసుకున్నాను. ఈ క్యూ డాట్ ఎక్స్ అంటే ఇది బయట నుంచి వచ్చేది, ఇంకొకటి డైరెక్ట్ అని చెప్పాం కదా, దానికి ఇదన్నమాట. ఓకే, ఈ వాల్యూని కావాలంటే మనం బయటికి రిటర్న్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మనం ప్రింట్ చేసుకోవచ్చు, రైట్? ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ దిస్ రిజల్టెంట్ వాల్యూ ఆన్ ద స్క్రీన్, this is the way. q dot x అంటే ఈ ఆబ్జెక్ట్లో ఈ ఆబ్జెక్ట్ని మనం పాస్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఎక్స్ వాల్యూ ప్లస్ ఈ క్లాస్లో ఉన్న ఈ ఎక్స్ వాల్యూ అనమాట. ఓకే, అంటే ఇది డైరెక్ట్ ఆపరెండ్ అవుతుంది, ఇది ఇండైరెక్ట్ ఆపరెండ్, ఇది ఇండైరెక్ట్ ఆపరెండ్ అనమాట, రైట్? ఎడిషన్ ఆపరేషన్ అట్లా ఉంటుంది. ఫైన్, రిమూవ్ చేస్తా. డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఎస్, ఫైన్. ఇప్పుడు శాంపిల్ OBJ1 OBJ2, ఓకే, వీటికి పారామీటర్స్ ఇక్కడ నుంచి పాస్ చేయొచ్చు. ఓకే, OBJ1 అప్పుడు ఎక్స్ వాల్యూ 2 పాస్ చేసాం, OBJ2 అప్పుడు ఎక్స్ వాల్యూ 3 పాస్ చేసాం. ఓకే, ప్లస్ ఆపరేటర్ మనం ఎలా అప్లై చేస్తామంటే రెండు ఆపరేషన్ చేయడానికి, దీంట్లో ఒకటి OBJ1. ఓకే, ఇదన్నమాట. OBJ1 ఈజ్ ది ఫస్ట్ ఆపరెంట్. సెకండ్ వచ్చేసి OBJ2 అన్నమాట. ఓకే, ఇలా మనం ఈ రెండు ఆబ్జెక్ట్స్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు అసలు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే చూడండి, నేను ఇంతకు ముందు నుంచి చెప్తాను కదా, డైరెక్ట్ ఆపరెంట్ అంటే ఫస్ట్ది, ఇండైరెక్ట్ ఆపరెంట్ అంటే సెకండ్ది. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్? ఇక్కడ డైరెక్ట్ ఆపరెంట్ అంటే ఫస్ట్ ఆపరెంట్, ఇది డైరెక్ట్ ఆపరెంట్. ఇండైరెక్ట్ ఆపరెంట్ అంటే సెకండ్ వన్, అది OBJ2. ఓకే, ఇప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది ఇది ఒకసారి చూద్దాం. రెడ్ కలర్ తీసుకున్నాం. OBJ2 వచ్చేసి, ఓకే, ఈ OBJ2 వచ్చేసి ఈ బ్రాకెట్లోకి పాస్ అయిపోతుంది. ఈ OBJ1 ఉంది కదా, రెస్పాన్స్ సమ్వన్, ఆర్ యూ హియరింగ్ మీ? am I audible? respond someone. am I audible now? Yes sir. ఓకే, ఫైన్. చూడండి ఇక్కడ ఈ ఆబ్జెక్ట్, ఈ సెకండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఈ ఫంక్షన్కి పారామీటర్ కింద పాస్ అయింది. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎలా మనకి యూజ్ అవుతుంది అంటే చూడండి, మనం సపోజ్ ఇది ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ కాదనుకోండి, ఇది నార్మల్ ఫంక్షన్ అనుకోండి. నార్మల్ ఫంక్షన్ మనం ఎలా కాల్ చేస్తాం? రెస్పాండ్. ఒకవేళ నార్మల్ ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్ మనం ఎలా కాల్ చేస్తాం? ఇప్పుడు ఆగండి, ఇక్కడ రాస్తాను ఒక ఫంక్షన్. సపోజ్ వాయిడ్ యాడ్, ఇలా ఉంది మనకు ఒక ఫంక్షన్. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లేస్ చేసాం అనుకోండి. సపోజ్ ఇలా ఒక ఫంక్షన్ ఉంది, ఇదే ఫంక్షన్, ఇది నార్మల్ ఫంక్షన్. ఇది ఏం చేస్తారు నాకు తెలియదు, మీకు ఈరోజు ఈ కాన్సెప్ట్ అర్థమైతే తీరాల్సిందే.
ఇది ఓవర్లోడెడ్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఓవర్లోడ్ ఫంక్షన్ ఎలా కాల్ అవుతుంది, నార్మల్ ఫంక్షన్ ఎలా కాల్ అవుతుంది అనేది మనం డిఫరెన్షియేట్ చేయబోతున్నాం. రైట్, ఇది ఓవర్లోడ్ ఫంక్షన్ కాల్. ఓకే, అదే ఒక నార్మల్ ఫంక్షన్ మనం కాల్ చేయాలంటే ఎలా చేస్తాం చెప్పండి ఒకసారి. రెస్పాన్స్ సమ్వన్. ఇప్పుడు యాడ్ ఫంక్షన్ కాల్ చేయాలనుకోండి ఎలా? ఏమ్మా చెప్పాలి, మీరు ఆ పాయింట్ చెప్తే నేను ఈ ఓవర్లోడ్ ఫంక్షన్ని చెప్తాను. రెండు కంపేర్ చేసి డిస్కస్ చేద్దాం. శాంపుల్ స్పేస్. శాంపిల్ స్పేస్ పర్వాలేదు, మీరు చెప్పేది రాంగ్ రైట్ అనేది మీరు వదిలేయండి. ఎస్ ఓబీజే డాట్ యాడ్, యాడ్ డాట్ ఓబీజే కాదు, ఓబీజే డాట్ యాడ్. ఎస్ ఓబీజే డాట్ యాడ్ అంటే జస్ట్ ఎ మినిట్, ఇక్కడ ఓబీజే లేదు కదా, మనకు ఓబీజే 1 ఉంది, ఓబీజే 2 ఉంది. సో ఈ రెండిట్లో ఏ ఆబ్జెక్ట్ అయినా మనం యూజ్ చేయొచ్చు. సపోజ్ ఓబీజే 1 యూజ్ చేసాం అనుకోండి, ఓబీజే 1 డాట్ యాడ్ అని చెప్పేసి ఇలా కాల్ చేస్తాం. ఏమై రైట్? ఇంటరాక్ట్ అవ్వండి, క్లాస్ ఇంటరాక్ట్ అవ్వాల్సిందే, అందరూ మాట్లాడాలి. ఓబీజే 1 డాట్ యాడ్, చాట్ బాక్స్ కాదు, మైక్లో అవసరం ఇది అన్మ్యూట్ చేయండి, ఏం పర్వాలేదు. కానీ డిస్టర్బెన్స్ ఎవరి దగ్గర నుంచి అయితే ఎవరిది అన్మ్యూట్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ వస్తుందో చూసుకోండి, వాళ్ళు మాత్రం మ్యూట్ అయిపోండి. ఎస్ ఓబీజే 1 డాట్ యాడ్, ఇట్లాగే కదా మనం నార్మల్ ఫంక్షన్ని కాల్ చేసేది. ఎస్ సార్ నో? ఏంటమ్మా ఎవరు మాట్లాడలేదు? ఫంక్షన్ అయితే ఇలా కాల్ చేసాం. మరి ఓవర్లోడ్ ఫంక్షన్ అసలు చూడండి, ఇక్కడ ఈ ఫంక్షన్ కాల్కి ఏమన్నా కంపారిజన్ ఉందా? లేదు, రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి కంప్లీట్గా. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్. అయితే అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఓవర్లోడింగ్ ఈ ఫంక్షన్లో ఇది ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే ఇట్ సీమ్స్ లైక్ దిస్. అంటే ఇదే ఫంక్షన్, ఇదే ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఈ స్టేట్మెంట్ని ఇంటర్నల్గా యాక్చువల్గా ఇది ఎలా ఉంటుంది. ఎలా అంటే ఒకసారి చూడండి, ఓబీజే 1 నేను చెప్పా కదా, ఇది డైరెక్ట్ ఆపరెంట్ అని చెప్పా. రెండోది ఓబీజే 2 ఏంటి ఏమ్మా? ఓబీజే 2 ఇండైరెక్ట్ ఆపరెంట్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఓబీజే 1 ఎలా పాస్ అవుతుంది, ఓబీజే 2 ఎలా పాస్ అవుతుందని చెప్పా. ఓబీజే 2 వచ్చేసి ఇక్కడ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోతుంది. మరి ఓబీజే 1 ఎలా మనకు పాస్ అవుతుందంటే దీని మీనింగ్ ఇది, ఓబీజే 1 డాట్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ ఆపరేటర్ అని కీవర్డ్ ఉంది కదా, సో ఇది తీసుకుంటుంది ఓకే ఈ ఫంక్షన్ని. ఓకే, ఓబీజే 1 డాట్ ఆపరేటర్. a keyword, okay, followed by operator symbol. ఇక్కడ ఏముంది ఆపరేటర్ సింబల్ మనకి ప్లస్. ఓకే, తర్వాత మనకి నెక్స్ట్ ఏంటి, సెకండ్ది ఆర్గ్యుమెంట్ అన్నాను కదా, యాక్చువల్గా దీని మీనింగ్ ఇది అనమాట, ఓబీజే 2 ఎలా ఉంటుంది ఫంక్షన్ అంటే పైన రాసిన స్టేట్మెంట్ మీనింగ్ ఇది. ఇప్పుడు మీకు అర్థమవుతుందని నేను చెప్పేది క్లియర్గా చూడండి. ఓబీజే 1 ఇప్పుడు ఏంటి మనకి డైరెక్ట్ ఆర్గ్యుమెంట్. అంటే ఈ ఆపరేటర్ ఫంక్షన్ని, అంటే ఈ ప్లస్ ఆపరేటర్ని డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్ నుంచి కాల్ చేస్తున్నాం కాబట్టి ఓబీజే 1లో ఉన్న వాల్యూస్ దీనికి వచ్చేస్తాయి, పాస్ అయిపోతాయి. అంటే ఇప్పుడు నీకు ఈ ఓబీజే 1లో ఉన్న వాల్యూ ఈ ఎక్స్ వాల్యూ అయిపోతుంది. అంటే ఇది డైరెక్ట్ ఆపరెంట్ వాల్యూ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇది ఉంది కదా, ఈ బ్రాకెట్లో ఇచ్చింది సెకండ్ ఆర్గ్యుమెంట్. ఓకే, ఇది మనకి ఎలా పాస్ అవుతుంది, ఇలా పాస్ అవుతుంది.
అంటే ఇప్పుడు OBJ2 వచ్చి Q అవుతుంది. ఓకే, ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ పేరు పెట్టుకోకుండా డైరెక్ట్గా ఎక్స్ అన్నాం కదా, అంటే కరెంట్ క్లాస్. ఇప్పుడు ఎక్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? దిస్ డాట్ ఎక్స్ అని అర్థం. దిస్ అంటే కరెంట్ క్లాస్. కరెంట్ క్లాస్ అంటే ఇదిగోండి, ఇక్కడ మనం ఏ ఆబ్జెక్ట్ నుంచి అయితే కాల్ చేస్తున్నాం అది కరెంట్ క్లాస్ అంటే. అర్థమైంది నేను చెప్పింది? రెస్పాండ్ ఆల్ ఆఫ్ యూ. Yes, sir. చాట్ బాక్స్ కాదు, డైరెక్ట్గా రెస్పాండ్ అవ్వండి. ఇంతకు మించి మీరు ఏదైనా వీడియోస్లో చూడడానికి కూడా క్లారిటీ ఉండదు. OBJ1 ప్లస్ OBJ2 అంటే మీనింగ్ ఏంటంటే OBJ1ని ఆ ఫంక్షన్ని కాల్ చేయడానికి యూజ్ చేస్తున్నాం, అంటే ఆల్రెడీ అది ఫస్ట్ ఆపరెండ్ అయిపోతుంది. ఓకే, ఈ సెకండ్ ఆపరెండ్ ఉంది కదా OBJ2, ఇది మనకి యాక్చువల్గా ఫంక్షన్కి వెళ్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందా ఈ బైనరీ ఆపరేటర్కి కంపల్సరీ ఒక ఆపరెండ్ ఎందుకు తీసుకోవాలనేది? ఏమా రెస్పాండ్? Yes, sir. ఈ ఎక్స్ప్లిసిట్గా ఈ తీసుకునే ఆర్గ్యుమెంటు ఒకటైతే ఇది ఒక ఆపరెండ్ అయితే, ఇదిగోండి ఇక్కడ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేయడానికి యూజ్ చేసేది ఒక ఆపరెండ్. సో మనకి బైనరీ ఆపరేటర్ అంటే ఎన్ని ఆపరెంట్స్ కావాలి? 2 ఆపరెంట్సే కావాలి. సో ఒకటేమో ఇది అవుతుంది, కలర్ మారుస్తున్నాం, ఇది ఒకటి అవుతుంది, ఇదిగోండి ఇది ఒకటి అవుతుంది. సో జనరల్గా దీని నెంబర్ 1 అయ్యిద్ది, దీని నెంబర్ 2 అవుతుంది. అంటే ఇది ఆపరెండ్ 1 అయితే ఇది ఆపరెండ్ 2 అవుతుంది. అర్థమైనట్టు అందరికీ? ఇది ఆపరెండ్ 1, ఇది ఆపరెండ్ 2, అంటే ఇది బ్రాకెట్లో పాస్ చేసినట్టు. మీకు అంతగా డౌట్ ఉంటే ఈ పైన ఉన్న ఈ స్టేట్మెంట్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ బదులు మీరు ఎట్లా కూడా రాయొచ్చు, బ్రహ్మాండంగా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇజ్ ఇట్ క్లియర్? ఆపరేటర్ ఓవర్లోడింగ్ మొత్తం ఈ మెకానిజం బేస్ చేసుకునే అవుతుంది, వర్కౌట్ అవుతుంది. ఏదన్నా రఫ్ నోట్బుక్, రఫ్ నోట్బుక్ అంటే ఏంటి, రన్నింగ్ నోట్స్లో ఇట్లా మీరు రాసుకుంటారా? ఇది మళ్ళీ నేను స్క్రీన్ డిస్కార్డ్ చేస్తే ఇవన్నీ పోతాయి. రెస్పాండ్. ఇప్పుడు నేను నార్మల్ స్క్రీన్ ఫ్రీజ్ అయింది నేను ఇట్లా రాసేటప్పుడు, నేను ఇప్పుడు ఎస్కేప్ కొట్టాను అనుకోండి ఇవన్నీ పోతాయి. మీరు రన్నింగ్ నోట్స్లో కావాలంటే మీరు ఫాస్ట్గా నోట్ చేసుకుంటే బెటర్ అని, అంటే ఈ డైరెక్షన్స్ ఇవన్నీ పెన్సిల్ ఏదన్నా తీసుకొని రాయండి. ఈ OBJ2 వచ్చి ఇక్కడ ఆర్గ్యుమెంట్ కింద ప్లేస్ అయ్యింది, OBJ1 వచ్చేసి ఆపరేటర్ ప్లస్ అనే ఫంక్షన్ని కాల్ చేయడానికి అవుతుంది. అందుకని OBJ1లో అంటే ఆబ్జెక్ట్ 1లో ఉన్న వాల్యూ అంటే ఈ 2 వచ్చి నార్మల్ ఎక్స్లో ప్లేస్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి OBJ1లో మనకు వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. ఈ 2 మనకి ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ అవుతుంది, ఎక్స్లో 2 వెళ్ళిపోతుంది. ఈ 3 వచ్చేసి మనకి ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, సో దీంట్లో ఎక్స్ వాల్యూగా అవుతుంది. అర్థమైందా నేను చెప్పింది ఇప్పుడు? ఏమ్మా రెస్పాండ్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తా. ఓకే, ఇప్పుడు యూనరీ ఆపరేటర్కి వచ్చేప్పటికి మనకు ఒక్క ఆపరెండే ఉంటుంది. ఏమ్మా ఎనీ డౌట్స్? ఎనీ డౌట్? ఎస్, అదర్వైజ్ we will go to the execution environment. Yes, it is better to take some pencil and eraser and please note down all these directions and everything in your running notes so that you can understand very clearly these concepts. మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కింద ప్రోగ్రామ్స్ని ఇంటర్ప్రిట్ చేయటం ఇవన్నీ బాగా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలియకపోతే రేపొద్దున మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బికమ్ ఎన్ ప్రొఫెషనల్ డెవలపర్. ఓకే, అసలు ఈ స్టేట్మెంట్ రాస్తే ఆ స్టేట్మెంట్ కంప్లీట్గా ఎలా వర్క్ అవుతుంది అలా మీకు తెలియాలి ఇవన్నీ కూడా. లేకపోతే నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ రాస్తారు, వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు. మీకు కూడా నాలెడ్జ్ లేదనుకోండి, మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏముంటుంది? ఓకే, యాజ్ ఎ టెక్నికల్ పర్సన్ యూ షుడ్ బి ఇన్ ద పొజిషన్ టు జస్టిఫై ఎనీథింగ్, ఎనీ స్టేట్మెంట్, ఎనీ ఇన్స్ట్రక్షన్.
Okay, you should be in the position to justify if required. Okay na? Fine. ఇది అందరికి అర్థమైందా? ఈ కాన్సెప్ట్ ఇందే, ఓవర్లోడింగ్ ఫంక్షన్ అంటే మీరు ఎట్లా అవుతాయి. ఓకే, పైన స్టేట్మెంట్ అయినా రాయొచ్చు, లేకపోతే ఈ స్టేట్మెంట్ కూడా రాయొచ్చు. ఈ రెండు ఒకటే, ఈ రెండింటి మీనింగ్, ఈ రెండు స్టేట్మెంట్స్ బోత్ ఆర్ సేమ్. కూడా ఓవర్లోడ్ ఫంక్షన్ కాదు. ఓకే, అబౌట్ టూ స్టేట్మెంట్స్ ఆర్ టూ పాసిబిలిటీస్. ఇది ఒకటి. కాకపోతే చూడండి, నార్మల్ ఫంక్షన్ కూడా ఫంక్షన్ నేమ్ వాడుతున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, సేమ్ ఈ ఆబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది. ఆపరేటర్ అయినా ఫంక్షన్ నేమ్ అంటే కీవర్డ్ ప్లస్ ఆ ఫంక్షన్కి మనం అసైన్ చేసిన నేమ్ రెండు వాడుతున్నాం, అంతే డిఫరెన్స్. ఇంకేముంది డిఫరెన్స్? యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఉంటే బ్రాకెట్లో పాస్ చేస్తాం, ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్లో పాస్ చేస్తాం. ఇంకా అసలు ఇక్కడ దీంట్లో పెద్ద వింత ఏముంది దీంట్లో? నథింగ్ ఈజ్ న్యూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఓల్డ్ అప్రోచ్ ఓన్లీ. ఎస్ ఆర్ నో? మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రతి ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్తో పాటు ఆపరేటర్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కాల్ చేసేటప్పుడు ఆపరేటర్ కీవర్డ్ కూడా మనకు అవసరం, అంతే. మిగిలినంత సేమ్. ఓకే, ఈ నోట్ చేసుకోండి అందరు బుక్లో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ టాపిక్లో? ఉంటే రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. ఆల్ ఆఫ్ యూ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్. So do you have any doubt in operator overloading? If everything is fine, we will move to the next topic. Otherwise, internet. What happened? Respond in chat box. Is it clear?
మరి రెస్పాండ్ సమ్వన్. మా అంతా ఐ మీన్ కాన్సెప్ట్ మొత్తం క్లియరా? ఓకే గుడ్. అంటే ఇక్కడ నాకు మీటింగ్లో నో ఇంటర్నెట్ రీకనెక్ట్ టు కీప్ ది కన్వర్జేషన్ గోయింగ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది కదా, అందుకని నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను మిమ్మల్ని. నేను నెట్వర్క్ కనెక్షన్ కూడా మార్చాను. అగైన్ ఐమ్ గెటింగ్ ది సేమ్ మెసేజ్. ఓకే, ఈ టాపిక్ అందరికి అర్థమైనట్టే కదా. రెస్పాండ్ ఆల్ ద రిమైనింగ్ పీపుల్ ఆల్సో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ లెట్ మీ నో ఇమీడియట్లీ. ఆపరేటర్ ఓవర్లోడ్ కాన్సెప్ట్ అంతా కూడా ఇదే. నెక్స్ట్ యూనరీ ఆపరేటర్ అనుకోండి, మనకు ఓన్లీ డైరెక్ట్ ఆపరెండే సరిపోతుంది కదా. ఇండైరెక్ట్ ఐ మీన్ సెకండ్ ఆపరెండ్ అవసరం లేదు కాబట్టి మనం ఆ ఫంక్షన్ని ప్రిపేర్ చేసేటప్పుడు దానికి ఆబ్జెక్ట్స్ ఐ మీన్ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. అంటే జీరో ఆర్గ్యుమెంట్ ఓవర్లోడెడ్ అక్కడ ప్రిపేర్ చేస్తాం. ఫైన్. చూడండి, ఒకవేళ యూనరీ ఆపరేటర్ ప్లస్ ప్లస్ అనుకోండి, యా సేమ్ ప్రోగ్రామ్లో చూద్దాం ఒకసారి. చూడండి అందరూ, వాయిడ్ ఆపరేటర్ ప్లస్ ప్లస్. ఎస్, హియర్ దిస్ టైమ్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. యా, డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఎనఫ్. అంటే అప్పుడు ఇక్కడ ఏం చేస్తాము, సపోజ్ ఎక్స్ ఉంది కదా పైన, సో ఎక్స్ ప్లస్ ప్లస్. Okay, after that I want to print the resultant value on the screen. Commented value. ఇవన్నీ రాయాలి, నేను మీకు అర్థం అవడం కోసం ఈ టెక్స్ట్ అంతా కూడా ఇస్తున్నాను ఇక్కడ. ఎక్స్, ఎస్ దట్స్ ఇట్. ఇంతే మీరు అడిగిన ప్లస్ ప్లస్ ఆపరేటర్. సో ఇక్కడ మనం ఆ కరెంట్ క్లాస్లో ఉన్న మెంబర్ని, డేటా మెంబర్ని ఇంక్రిమెంట్ చేసాం. 1 ఇంక్రిమెంట్ చేసాం. ఒకవేళ మీరు 2 ఇంక్రిమెంట్ చేయాలనుకో ఏముంది, ఇట్లా రాయాలి, ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. లేదు 3 ఇంక్రిమెంట్ చేయాలనుకోండి ప్లస్ ప్లస్ అన్నప్పుడు +3. అట్లా మీరు ఎన్ని వాల్యూస్ ఇంక్రిమెంట్ చేయాలో అది మీరు అక్కడ ప్లేస్ చేయొచ్చు. సింగిల్ వాల్యూ అయితే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, డైరెక్ట్ ఎక్స్ ప్లస్ ప్లస్ రాసేయచ్చు సింగిల్ వాల్యూ అయితే. లేదు 2 వాల్యూస్ ఇంక్రిమెంట్ అవ్వాలనుకోండి, అంటే బై 2 ఇంక్రిమెంట్ అవ్వాలి అంటే అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2. Suppose if you want to increment the operand value 3, so that time you have to specify 3 here. 5 అనుకోండి, 10 అయితే 10. ఓకే, సో యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. సపోజ్ నాకు ఇక్కడ 2 ఇంక్రిమెంట్ అవ్వాలి అందుకని ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 అన్నాను. ఓకే, ఇప్పుడు ఈ ప్లస్ ప్లస్ ఆపరేటర్ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చు చూడండి ఒకసారి. obj1 ప్లస్ ప్లస్, ఎస్ దట్స్ ఇట్. ఇంతే. అంటే ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి చూడండి, ఇక్కడ దీనికి ఎలాంటి ఆపరెంట్స్ అవసరం లేదు, సెకండ్ ఆపరెంట్ ఐ మీన్. సో ఇక్కడ దీని మీనింగ్ ఎలా ఉంటుందంటే obj1 డాట్ ఆపరేటర్ ప్లస్ ప్లస్, దట్స్ ఇట్. ఇదన్నమాట దీని మీనింగ్. అంటే ఆపరేటర్ ప్లస్ ప్లస్ అనే ఫంక్షన్ని వితౌట్ ఆర్గ్యుమెంట్స్తో మనం కాల్ చేస్తున్నాం. కాల్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్కి ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్తున్నాం, obj1 నుంచి తీసుకో సరిపోతుందని చెప్తున్నాం. అందుకని ఇక్కడ మనకి ఈ ప్లస్ ప్లస్ ఐ మీన్ ఇక్కడ మనకి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు ఇక్కడ ఈ ప్లేస్లో. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఈ obj1 అంటే ఈ obj1లో ఎంత ఉంది వాల్యూ 2 ఉంది. సో ఈ 2 వాల్యూ మనకి ఎక్స్లో ఉండిపోతుంది. అర్థమవుతుంది నేను చెప్పేది. సో అందుకని చెప్పేసి మనకి ఇంకెక్కడ సపరేట్గా వేరే ఏం అవసరం లేదు. సో ఈ obj1లో ఉన్న వాల్యూస్ ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్కి అప్లై అయిపోతాయి. ఇప్పుడు obj1లో ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో అంటే ఎక్స్లో 2 ఉంటుంది ఇక్కడ. సో 2 + 2 4 వచ్చేస్తుంది మీకు అవుట్పుట్. రైట్ అన్నమాట అప్రోచ్. అంటే దీనికి ఒక ఆపరెండే కాబట్టి ఆపరెండ్ మనం ఆ ఫంక్షన్ కాల్కి యూజ్ చేసేస్తాం. అందుకని సెకండ్ ఆపరెండ్ ఇక్కడ అవసరం లేదు. సో యూనరీ ఆపరేటర్ దేనికి కూడా ఇక్కడ సెకండ్ ఆపరెండ్ అవసరం లేదు. ఓన్లీ బైనరీ ఆపరేటర్కి మాత్రం ఆర్గ్యుమెంట్ కింద ఒక ఆపరెంట్ తీసుకుంటాం, ఫంక్షన్ని కాల్ చేయడానికి ఒక ఆపరెంట్ తీసుకుంటాం. అర్థమైందా? బైనరీ ఆపరేటర్కి అయితే ఇది అప్రోచ్, యూనరీ ఆపరేటర్కి అయితే ఇది అప్రోచ్. ఇజ్ ఇట్ క్లియర్? ఈ రెండు ఒకటే, ఇది కానీ ఇది కానీ బోత్ ఆర్ సేమ్.
Is it clear? Respond in chat box at least. All of you respond. Respond in chat box. I will take the attendance now. Yes, sir. అందరికీ టాపిక్స్ కంప్లీట్ ఓవర్లోడింగ్ అంతా ఇంతే. ఇంకా మీరు ఏ ప్రోగ్రామ్ అడిగినా ఓవర్లోడింగ్లో ఇది బేసిక్ మెకానిజం. ఇది మీకు అర్థమైంది అనుకోండి, మీరు ఎనీ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ప్రోగ్రామ్ మీరు మీ ఓన్గా బిల్డ్ చేసేయచ్చు. మనం ఎప్పుడు కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ప్రోగ్రామ్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు మీ ఓన్గా ప్రోగ్రామ్స్ బిల్డ్ చేయగలుగుతారు. ఫైన్. సో మిగిలిన వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదేమో, మరి ఏం రెస్పాన్స్ లేదు. ఫోన్లు మ్యూట్ చేసి పక్కన పడేస్తున్నారా ఏంది? కంపల్సరీ మీరు క్లాస్ వినాలి, అన్నీ తెలుసుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి కుదిరితే. ఓకే, నౌ యూ కెన్ లీవ్ ద క్లాస్ అండ్ యూ కెన్ జాయిన్ టు ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ. Thank you.